ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత నేను యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలేస్తే నేనెట్లా? అటు పేరెంట్స్‌కి సమాధానం చెప్పుకోలేక, అటు ఇంకొక వాళ్ళ పేరెంట్స్ వేరే వాళ్ళతో ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేస్తున్నారు అని చెప్పాడు. అవన్నీ తను మనసులో పెట్టుకొని చేసుకున్నాడేమో అనిపిస్తుంది తప్ప, నాతో ఒక్క మాట చెప్పినా, "నువ్వొద్దు" అన్న మాట నాతో చెప్తే నేను అవాయిడ్ అయిపోయేదాన్ని. ఎందుకంటే నాకు గతంలో జరిగింది. అది పోయి నేను పోలీస్ స్టేషన్‌ల దగ్గరనో, సుపీరియర్ ఆఫీసర్ దగ్గరనో నేను వెళ్లి చెప్పుకునే అంత లేదు నాకు. మళ్ళీ నన్నే అంటారేమో, ఎవరు ఎటు పోయి ఎట్లు తీసుకొస్తారో తెలీదు. అట్లా నేను అట్లా అని చెప్పేసి ఆలోచించి అయినా నేను డ్రాప్ అయ్యేదాన్ని. కానీ తనే నాకు సజెషన్ చెప్పారు. ఒక సుపీరియర్ ఆఫీసర్ దగ్గరకి వెళ్ళు, నా పోలీస్ స్టేషన్ దగ్గరికి రా, మన ఇద్దరికి పెళ్ళవుతది. ఇంత వీడియో చెయ్యి అని చెప్పినా కానీ నేను దానికి యాక్సెప్ట్ చేయలేదు. అదే గనక నా మనసులో నేను తననే పబ్లిక్ చెయ్యాలి, నేను వాళ్ళ దగ్గరికెళ్ళాలి, వీళ్ళ దగ్గరికెళ్ళాలి, నన్ను మోసం చేసిండు కదా అని అనుకుంటే, నన్ను అవాయిడ్ చేసుంటే నేను వెంటనే సుపీరియర్ ఆఫీసర్ దగ్గరికెళ్ళి, సార్ నాకు ఇట్లా చేశాడు, నేను ఒక ఎస్ఐగా ఇలా చేశారు అని చెప్పేసి నేను చెప్పుకునేదాన్ని. కానీ నాకు సజెషన్ తనే ఇచ్చాడు. అలాంటప్పుడు తనని నేను నమ్ముకోకుండా ఎలా ఉంటాను? తను నాకు మంచి లైఫ్‌ని ఇస్తా అన్న పర్సను ఎప్పుడు నన్ను అవాయిడ్ కూడా చేయలేదు.